షణ్ముఖ్ జశ్వంత్ నటుడిగా డాన్సర్గా తెలుసు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్లు చేస్తూ స్టార్ యూట్యూబర్ అయ్యాడు. షణ్ముఖ్ చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటాడు. కానీ మనోడి అసలు రంగు వేరు. పక్కా జల్సా రాయుడు. ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. షణ్ముఖ్ 2021లో మొదటిసారి ఓ వివాదంలో వార్తలకెక్కాడు. కారు అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. గుద్ది పారిపోయే ప్రయత్నం చేయటంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువగానే నమోదైంది. దాంతో కేసు పెద్దది కాలేదు. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా షణ్ముఖ్ ఏకంగా డ్రగ్స్ కేసులో బుక్కయ్యాడు. నిషేధిత గంజాయి తాగుతూ షణ్ముఖ్ అడ్డంగా బుక్కయ్యాడు. షణ్ముఖ్ అన్నయ్య అయిన సంపత్ చేతిలో మోసపోయిన యువతి కంప్లైంట్ కారణంగా షణ్ముఖ్ గంజాయి తాగుతాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. మౌనిక అనే యువతితో సంపత్ కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తీరా ఆమెను కాకుండా మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కాగా అసలు మౌనికను అన్న సంపత్కి పరిచయం చేసింది షణ్ముఖేనట. తన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో అవకాశం ఇస్తానని కూడా మౌనికకు షణ్ముఖ్ ప్రామిస్ చేశాడట. మౌనికతో లైంగిక సంబంధం పెట్టుకున్న సంపత్ ఒక్కసారి ఆమెకు అబార్షన్ చేయించాడట. అన్ని విధాలా మోసపోయిన మౌనిక సంపత్ మీద కేసు పెట్టింది. పోలీసులను తీసుకుని షణ్ముఖ్ ఇంటికి వెళ్లింది. అక్కడ షణ్ముఖ్, సంపత్ గంజాయి సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారు. మత్తులో ఉన్న షణ్ముఖ్ ని మౌనిక కెమెరాతో షూట్ చేస్తూ ఉండగా అతడు దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. అన్నదమ్ములిద్దరూ ఓ యువతిని మోసం చేయటం సంచలనంగా మారింది.